ఆయన ఆయన అర్థమవుతుంది. టైము 1 గంట అయింది. మీరందరూ ప్లేట్లు కడుక్కునే టైం అయింది. థ్యాంక్ యూ. ఇది ఇంత ప్రేమ నేను చాలా ప్రేమలో సాంగ్ లాంచ్ కంటే ఎక్కువ వచ్చింది ఈసారి. ముందుగా చాలా చాలా థ్యాంక్స్ విజయేందర్ అన్న. మేము ఇట్లాంటి సాంగ్స్ లాంచ్ చేసుకోవడానికి మీరు ఒక కాలేజ్ కట్టిర్రు. థ్యాంక్స్. అంటే యాక్చువల్లీ ఈ ఆడిటోరియం మీరు అందరు దొరుకుతారనే సార్ని కూడా మేము స్టోరీ పిక్ చేసినాం. సార్ వినగానే ఓకే అన్నాడు సార్. సో మీకు చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చాలా చాలా ఎక్కువ సంతోషంగా ఉంది వాళ్ళు ఇక్కడ ఉండడం. నిజంగా గాలి రానంత మంది ఈ హాల్లో ఉన్నారు. చాలా గొప్పగా ఉంది. సీట్లు లేకపోయినా ఇట్లా కింద కూర్చొని మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రేమ చాలు ఇప్పుడు. అండ్ సినిమా ఎట్లుంటుందో నేను ట్రైలర్ చూపించి మిమ్మల్ని థియేటర్ రమ్మని అడుగుతా. బట్ ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఒక ఏకలవ్య శిష్యుడిగా వారి సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయిన డ్రాప్ వస్తుంది చెప్తాను. పద్మభూషణ్కి అర్హులైన పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఇవాళ ఇక్కడ మాతో పాటు ఉండడం, వారితో పాటు మేము కూడా డ్యాన్స్ చేయడం, అంటే ఇట్లా ఇవన్నీ ఇట్లా చాలా ఇట్లా కలలు కనడానికి బాగుంటుంది చూడు, అట్లాంటి నిజమైనప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవాళ ఇక్కడ బ్రహ్మానందం గారితో వారి పక్కన కూర్చునే అవకాశం నాకు దొరికినందుకు, వారిని చూస్తున్నందుకు మీరెంత సంతోషపడుతారో దానికంటే 1000 రెట్లు నేను ఎక్కువ సంతోషపడుతున్నా. ఇలాంటి కథని రాసి మా అందరితోని చాలా కష్టపడి ఆయన డైరెక్టర్ ఆయనే మర్చిపోతుంటాడు అప్పుడప్పుడు. మా విజయేందర్ గారు ఇందాక గారని పెద్ద బూతులు తిట్టినావు కదా, చెప్తా నువ్వు రా సెట్కి. సో అట్లాగే మా ప్రొడ్యూసర్స్ గారు. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే లైఫ్లో మనము అనుకున్నట్టు జరగవు అనమాట. అంటే ఇంగ్లీష్ పాస్ అవుతాం కానీ M2 పక్కా ఫెయిల్ అవుతాం అనుకుంటాం చూడండి. కానీ లాస్ట్కి రిజల్ట్ వచ్చినప్పుడు M2 పాస్ అయ్యి ఇంగ్లీష్ ఫెయిల్ అవుతాము. అలాంటప్పుడు ఏం అనుకోవాలంటే జంబర్ గింబర్లా అలా అనుకుంటాం మనము.